Hey, hi, hello guys, welcome back to our channel. And ఈ వీడియోలో మనం కోర్ట్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ అండ్ చావా మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ తో పాటు జాబిలమ్మ నీకంత కోపమా తెలుగు వెర్షన్ ఓటీటీ రిలీజ్ డేట్ ఎప్పుడో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలానే ఈ వీడియోని లైక్ అయితే చేయండి. సో చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ ఎవరు లైక్ అయితే చేయట్లేదు. మీరు ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అయితే చూడండి. అండ్ ఈ వీడియోకి నేను 500 లైక్స్ అయితే టార్గెట్ అయితే ఇస్తున్నాను. సో ప్లీజ్ మీరు దాన్ని అయితే కంప్లీట్ చేయండి అండ్ వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. సో ముందుగా థియేటర్స్ లో కొన్ని మూవీస్ అయితే రిలీజ్ అయిపోతున్నాయి అనమాట ఈ వీక్. సో ఆ మూవీస్ ఏంటో చూద్దాం. ముందుగా నెంబర్ 1 L2 Emperor. సో ఈ మూవీలో మనకి మోహన్ లాల్ గారు అండ్ పృథ్వీరాజ్ గారు అయితే లీడ్ రోల్ అయితే యాక్ట్ చేశారనమాట. అండ్ ఈ మూవీని మనకి థియేటర్స్ లో అయితే రిలీజ్ చేస్తున్నారు March 27th. సో ఈ మూవీ మనకి ఈ రోజు అయితే రిలీజ్ అయిందనమాట. సో మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయొచ్చు. అండ్ మీలో ఎవరైనా ఈ మూవీని చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేసి చెప్పండి. ఇక నెంబర్ 2 మ్యాట్ స్క్వేర్. సో మీలో అందరికీ తెలిసిందే ఆల్రెడీ మ్యాట్ మూవీని చాలా మంది చూసుంటారు. సో ఇప్పుడు మనకి మ్యాట్ స్క్వేర్ అయితే రిలీజ్ చేస్తున్నారు అనమాట థియేటర్స్ లో. సో ఈ మూవీని March 28th అయితే రిలీజ్ చేస్తున్నారు. సో మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరైతే చెక్ చేయొచ్చు. ఇక నెక్స్ట్ రాబిన్ హుడ్ మూవీ. సో ఈ మూవీలో నితిన్ అండ్ శ్రీలీల అయితే లీడ్ రోల్ అయితే యాక్ట్ చేశారనమాట. అండ్ డేవిడ్ వార్నర్ గారు కూడా క్యామియో అయితే చేశారు ఈ మూవీలో. అండ్ ఈ మూవీని మనకి March 28th రిలీజ్ చేస్తున్నారు. అండ్ ఈ మూవీ హిట్ అవ్వాలంటే 28 crores అయితే కల్ చేయాలి థియేటర్స్ లో. సో మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరైతే చెక్ చేయొచ్చు. ఈ మూవీ అయితే March 28th అయితే రిలీజ్ అవుతుంది. ఇక అప్కమింగ్ ఓటీటీ మూవీస్ చూసుకుంటే ముందుగా నెంబర్ 1 మజాకా మూవీ. సో ఈ మూవీలో మనకి సందీప్ కిషన్ గారు అండ్ రితు వర్మ గారు అయితే లీడ్ రోల్ అయితే యాక్ట్ చేశారనమాట. అండ్ ఈ మూవీ థియేటర్స్ లో అయితే రిలీజ్ అయింది. అండ్ థియేటర్స్ లో ఈ మూవీ ఓవరాల్ గా 11 కోట్ల గ్రాస్ అయితే రాబట్టింది అనమాట. అండ్ ఈ మూవీ ఓటీటీ రైట్స్ G5 వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ G5 వాళ్ళు ఈ మూవీని March 28th అయితే రిలీజ్ చేస్తున్నారు అనమాట. సో మనం చెప్పినట్టే వాళ్ళు అఫీషియల్ డేట్ ని కూడా అనౌన్స్ చేశారనమాట. సో నేను మీకు ఎప్పటి నుంచో చెప్పాను ఈ మూవీ మనకి March 28th అయితే రాబోతుందని. సో ఇప్పుడు G5 వాళ్ళే అఫీషియల్ గా అయితే కన్ఫర్మ్ చేశారనమాట March 28th అయితే వస్తున్నట్టు. సో మీలో ఎవరికైనా చూద్దామని ఇంట్రెస్ట్ ఉంటే మీరైతే చెక్ చేయొచ్చు G5 లో March 28th నుంచి మజాకా మూవీని. నెంబర్ 2 ఓం కాళీ జై కాళీ. సో ఇది ఒక వెబ్ సిరీస్ అనమాట. అండ్ ఈ వెబ్ సిరీస్ ని హాట్స్టార్ వాళ్ళు స్పెషల్ గా అయితే రిలీజ్ చేస్తున్నారు. సో ఇది ఒక హాట్స్టార్ స్పెషల్ సిరీస్ అనమాట. అండ్ ఈ సిరీస్ మనకి జియో హాట్స్టార్ లో అయితే రిలీజ్ అవబోతుంది March 28th. సో మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరైతే చెక్ చేయొచ్చు ఓం కాళీ జై కాళీ వెబ్ సిరీస్ ని. ఇక నెంబర్ 2 హాంకాంగ్ వారియర్స్. సో ఈ మూవీ మనకి థియేటర్స్ లో అయితే రిలీజ్ చేశారనమాట. అండ్ థియేటర్స్ లో ఈ మూవీ సెన్సేషన్ అయితే క్రియేట్ చేసిందని చెప్పొచ్చు. యాక్చువల్లీ ఈ మూవీ మనకి తెలుగులో కూడా రిలీజ్ చేశారు థియేటర్స్ లో, బట్ చాలా మందికి అయితే తెలీదు. అండ్ ఓవరాల్ గా ఈ మూవీ మనకి థియేటర్స్ లో దాదాపు $111 million అయితే కలెక్ట్ చేసింది హాంకాంగ్ వారియర్స్ మూవీ థియేటర్స్ లో. అండ్ ఈ మూవీ ఓటీటీ రైట్స్ మనకి అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారనమాట. అండ్ ప్రైమ్ వీడియో వాళ్ళు ఈ మూవీని మనకి March 27th అయితే రిలీజ్ చేస్తున్నారు మల్టిపుల్ ఆడియోస్ లో. మన తెలుగు, తమిళ్, హిందీ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజెస్ లో ఈ మూవీని అయితే తీసుకొస్తున్నారు అనమాట. అండ్ మూవీ అయితే బాగుంటుంది. సో మీరైతే చెక్ చేయొచ్చు అనమాట అమెజాన్ ప్రైమ్ వీడియోలో March 27th నుంచి. ఇక నెంబర్ 4 దేవా మూవీ. సో ఈ మూవీలో షాహిద్ కపూర్ అండ్ పూజా హెగ్డే అయితే లీడ్ రోల్ అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ మనకి థియేటర్స్ లో అయితే రిలీజ్ చేశారనమాట. అండ్ థియేటర్స్ లో ఈ మూవీ అనుకున్నంత రేంజ్ లో అయితే పర్ఫామ్ చేయలేకపోయింది. ఈ మూవీకి ఓవరాల్ గా 51 కోట్ల గ్రాస్ అయితే వచ్చింది. అండ్ ఇప్పుడు ఈ మూవీని మనకి ఓటీటీకి అయితే తీసుకొస్తున్నారనమాట. ఇక ఈ మూవీ ఓటీటీ రైట్స్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ నెట్ఫ్లిక్స్ మనకి ఈ మూవీని March 28th అయితే రిలీజ్ చేస్తుంది. సో మీలో ఎవరైనా షాహిద్ కపూర్ ఫ్యాన్స్ ఉంటే దేవా మూవీ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు March 28th నుంచి. ఇక నెంబర్ 5 జాబిలమ్మ నీకంత కోపమా. సో ఈ మూవీలో మనకి ధనుష్ గారు అయితే డైరెక్ట్ అయితే చేశారు. అండ్ ఈ మూవీలో మాథ్యూ థామస్, ప్రియ ప్రకాష్ వారియర్ అండ్ అనికా సురేంద్రన్ లీడ్ రోల్ అయితే యాక్ట్ చేశారనమాట. అండ్ యాక్చువల్లీ ఈ మూవీ ఓటీటీ రైట్స్ మనకి అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ ప్రైమ్ వీడియో వాళ్ళు March 21st ఈ మూవీని అయితే రిలీజ్ చేశారు. బట్ అందులో వాళ్ళు ఓన్లీ తమిళ్ లాంగ్వేజ్ లో అయితే స్ట్రీమ్ అయితే చేశారనమాట. మన తెలుగు లాంగ్వేజ్ లో స్ట్రీమ్ అయితే చేయలేదు. సో నన్ను చాలా మంది అయితే అడిగారు ఈ మూవీ తెలుగులో ఎప్పుడు వస్తుందని. సో ఇప్పుడు ఈ మూవీ ఓటీటీ రైట్స్ మనకి సింప్లీ సౌత్ వాళ్ళు అయితే క్లెయిమ్ అయితే చేసుకున్నారనమాట. అండ్ మన తెలుగు వర్షన్ March 28th అయితే రిలీజ్ చేయబోతున్నారు. సో మీలో ఎవరైనా జాబిలమ్మ నీ కొంత కోపమ్మ మూవీ తెలుగు వెర్షన్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు March 28th నుంచి. ఇక నెంబర్ 6 అగాత్య. సో ఈ మూవీలో మనకి జీవా, రాశి ఖన్నా అండ్ అర్జున్ గారు అయితే లీడ్ రోల్ అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ మనకి February 28th థియేటర్స్ లో అయితే రిలీజ్ అయింది. అండ్ థియేటర్స్ లో ఈ మూవీ ఓవరాల్ గా 3.12 కోట్ల గ్రాస్ అయితే రాబట్టింది అనమాట. సో ఈ మూవీ
వచ్చేసి ఒక హారర్ జానర్ మూవీ అనమాట. సో ఈ మూవీ ఓటీటీ రైట్స్ మనకి సన్ నెక్స్ట్ వాళ్ళు అయితే క్లెయిమ్ అయితే చేసుకున్నారు. అండ్ సన్ నెక్స్ట్ వాళ్ళు మనకి అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్ చేశారు. మార్చ్ 28న ఈ మూవీ మనకి ఓటీటీకి అయితే రాబోతుంది. సో మీలో ఎవరైనా జీవ ఫ్యాన్స్ కనుక ఉండి అగత్య మూవీ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు సన్ నెక్స్ట్ లో మార్చ్ 28 నుంచి. ఇక నెంబర్ 7 శబ్దం మూవీ. సో ఈ మూవీలో మనకి ఆదిపెన్ శెట్టి గారు అయితే లీడ్ రోల్ అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ డైరెక్టర్ వచ్చేసి మనకి సో వైశాలి మూవీని డైరెక్ట్ అయితే చేశారు కదా. సో సేమ్ కాంబో మనకి శబ్దం మూవీని అయితే తీసారనమాట. అండ్ ఈ మూవీ మనకి రీసెంట్ గానే థియేటర్స్ లో అయితే రిలీజ్ అయింది. అండ్ థియేటర్స్ లో ఈ మూవీకి ఓవరాల్ గా 5 కోట్ల గ్రాస్ అయితే వచ్చింది. మూవీకి మంచి టాక్ వచ్చిన కలెక్షన్స్ అయితే మంచిగా తెచ్చుకోలేకపోయింది అనమాట. ఇక ఈ మూవీ ఓటీటీ రైట్స్ మనకి అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు క్లెయిమ్ అయితే చేసుకున్నారు. అండ్ వాళ్ళు మనకి అఫీషియల్ డేట్ అయితే అనౌన్స్ చేశారు. మార్చ్ 28న ఈ మూవీ మనకి ఓటీటీకి అయితే రాబోతుంది. అండ్ మూవీ అయితే మనకి మల్టిపుల్ ఆడియోస్ లో అయితే ఉంటుంది అనమాట. మన తెలుగుతో పాటు తమిళ లాంగ్వేజ్ లో కూడా ఈ మూవీ అయితే అవైలబుల్ గా ఉంటుంది. సో మీరు ఎవరైనా శబ్దం మూవీ ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు అమెజాన్ ప్రైమ్ వీడియోలో మార్చ్ 28 నుంచి. ఇక నెంబర్ 8 మార్వెల్స్ కెప్టెన్ అమెరికా బ్రేవ్ న్యూ వరల్డ్. సో ఈ మూవీ మనకి రీసెంట్ గానే థియేటర్స్ లో అయితే రిలీజ్ అయింది అనమాట. అండ్ థియేటర్స్ లో ఈ మూవీ ఓవరాల్ గా $402 మిలియన్ అయితే కలెక్ట్ చేసింది. అండ్ ఇది 2025 లోనే నెంబర్ 1 మూవీ అని చెప్పొచ్చు రీసెంట్ గా రిలీజ్ అయిన మూవీస్ లో. సో కెప్టెన్ అమెరికా బ్రేవ్ న్యూ వరల్డ్ మూవీనే 2025 లో హైయెస్ట్ గ్రాసింగ్ మూవీ అట్ ప్రెసెంట్. ఇక ఈ మూవీ ఓటీటీ రైట్స్ మనకి జియో హాట్స్టార్ వాళ్ళు అయితే క్లెయిమ్ అయితే చేసుకున్నారు. అండ్ హాట్స్టార్ వాళ్ళు మనకు తెలిసిందే ఏ మార్వెల్ మూవీ అయినా 3 months అయితే అగ్రిమెంట్ అయితే రాయించుకుంటారు. సో సేమ్ ఈ మూవీ కూడా వాళ్ళు 3 months అగ్రిమెంట్ డేట్ అయితే రాయించుకున్నారు అనమాట. సో అలా ఈ మూవీ మనకి May 2 అయితే రాబోతుంది ఓటీటీకి. అండ్ ఈ మూవీ మనకి అంతకన్నా ముందు VOD అయితే రిలీజ్ చేస్తారు. సో VOD అయితే వాళ్ళు 1 month ముందే మనకి రిలీజ్ చేస్తారు. బట్ అది డబుల్ లాంగ్వేజెస్ అయితే ఉండవు. సో ఓన్లీ అది ఇంగ్లీష్ లాంగ్వేజ్ లోనే ఉంటుంది అనమాట. సో మీరు ఎవరైనా కెప్టెన్ అమెరికా మూవీ ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే May 2 వరకు అయితే వెయిట్ చేయాలి. ఇక నెంబర్ 9 చావా మూవీ. సో ఈ మూవీలో మనకి విక్కీ కౌశల్ అండ్ రష్మిక మందన లీడ్ రోల్ అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ మనకి 1 month బ్యాక్ హిందీలో అయితే రిలీజ్ అయింది. అండ్ రీసెంట్ గా మన తెలుగులో అయితే రిలీజ్ అయింది థియేటర్స్ లో. అండ్ ఈ మూవీ థియేటర్స్ లో రిలీజ్ అయ్యి వరల్డ్ వైడ్ గా 42 days అయితే కంప్లీట్ చేసుకుంది అనమాట. సో అలా ఈ మూవీ మన ఇండియాలో 588 కోట్ల నెట్ అయితే రాబట్టింది. అండ్ గ్రాస్ వచ్చేసి దాదాపు 792 కోట్ల గ్రాస్ అయితే రాబట్టింది అనమాట. సో అలా చావో మూవీ విక్కీ కౌశల్ కెరియర్ లోనే నెంబర్ 1 మూవీకి అయితే నిలిచిపోయింది. ఇక ఈ మూవీ ఓటీటీ రైట్స్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు క్లెయిమ్ అయితే చేసుకున్నారు. అండ్ నెట్ఫ్లిక్స్ మనకి ఈ మూవీని April 11th అయితే రిలీజ్ చేయబోతుంది. సో మీరు ఎవరైనా చావో మూవీ ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు నెట్ఫ్లిక్స్ లో April 11th నుంచి మన తెలుగు అండ్ హిందీ లాంగ్వేజెస్ లో. ఇక నెంబర్ 10 కోర్ట్ మూవీ. సో ఈ మూవీలో మనకి నాని గారు అయితే ప్రెసెంట్ అయితే చేశారు. అండ్ ఈ మూవీలో లీడ్ రోల్ వచ్చేసి ప్రియదర్శి అండ్ శివాజీ గారు అయితే లీడ్ రోల్ అయితే యాక్ట్ చేశారనమాట. అండ్ ఈ మూవీ మనకి రీసెంట్ గానే థియేటర్స్ లో అయితే రిలీజ్ అయింది. అండ్ థియేటర్స్ లో ఈ మూవీ ఎటువంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో మనందరికీ తెలిసింది. ఈ మూవీ థియేటర్స్ లో రిలీజ్ అయ్యి 13 days అయితే కంప్లీట్ చేసుకుంది అనమాట. సో అలా ఈ మూవీ మన తెలుగు స్టేట్స్ లో ముందుగా నైజాం లో 9.90 కోట్ల షేర్ ని అండ్ సీడెడ్ లో 1.70 కోట్ల షేర్ ని అండ్ ఆంధ్రాలో 7.54 కోట్ల షేర్ అయితే రాబట్టింది అనమాట. సో అలా ఈ మూవీ మన తెలుగు స్టేట్స్ లో 19.14 కోట్ల షేర్ అయితే రాబట్టింది. అండ్ గ్రాస్ వచ్చేసి 33 కోట్ల గ్రాస్ అయితే రాబట్టింది అనమాట. సో అలా కోర్ట్ మూవీ వరల్డ్ వైడ్ గా 26 కోట్ల షేర్ అండ్ 50 కోట్ల గ్రాస్ రాబట్టి దుమ్ము రేపిందని చెప్పొచ్చు కోర్ట్ మూవీ. సో అలా ఈ మూవీ నాని గారి ప్రొడక్షన్ లోనే నెంబర్ 1 మూవీకి అయితే నిలిచిపోయింది అనమాట. ఏమాత్రం ఎక్స్పెక్టేషన్స్ లేకుండా రిలీజ్ అయ్యి ఒక ర్యాంపేజ్ అయితే క్రియేట్ చేసింది ఈ మూవీ. ఇక ఈ మూవీ ఓటీటీ రైట్స్ మనకి నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ నెట్ఫ్లిక్స్ ఈ మూవీకి 4 weeks అగ్రిమెంట్ డేట్ అయితే రాయించుకుంది అనమాట. సో అలా ఈ మూవీ మనకి April 18th ఓటీటీకి అయితే వస్తుంది. మల్టిపుల్ లాంగ్వేజెస్ లో అయితే రిలీజ్ చేస్తారు. యాక్చువల్లీ ఈ మూవీ మనకి తెలుగు లాంగ్వేజ్ లోనే రిలీజ్ అయింది. బట్ వాళ్ళు రిలీజ్ చేసినప్పుడు మల్టిపుల్ లాంగ్వేజెస్ లో మనకైతే తీసుకొస్తారనమాట. సో మీరు ఎవరైనా కోర్ట్ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు April 18th నుంచి నెట్ఫ్లిక్స్ లో. సో ఈ వీడియోకి ఇది గైస్. ఇలానే మరిన్ని ఓటీటీ అప్డేట్స్ కావాలంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి. అండ్ దిస్ ఇస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.